ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంపుపై గత కొంతకాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద నెలవారీ కనీస పెన్షన్ను పెంచనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదని కేంద్రం తెలిపింది. ఇటీవల కనీస పెన్షన్ను 1000 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు పెంచవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈ అంశంపై ప్రకటన ఉంటుందని కూడా అనుకున్నారు. అయితే ఈ అంచనాలకు చెక్ పెడుతూ కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా లోక్సభలో సమాధానం ఇచ్చారు. పెన్షన్ పరిమితిని పెంచే విషయంపై ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు పెన్షన్ ఫండ్ స్థిరత్వాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వేతనంలో 1.16% మేర పింఛన్ను ఫండ్కు తన వంతు సహకారం అందిస్తోందని తెలిపారు. ఇదిలా ఉండగా కనీస పెన్షన్ పెంపుపై ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు గత కొంతకాలంగా డిమాండ్లు చేస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, వైద్య ఖర్చులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా పెన్షన్ను పెంచాలని కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళనలను కూడా చేపట్టారు. అలాగే ఈ అంశంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ తన ఆన్లైన్ వ్యవస్థలో మార్పులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. జాయింట్ అప్లికేషన్లు దాఖలు చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బేసిక్ జీతం 15,000 రూపాయల లోపు ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ పింఛన్ పథకానికి అర్హులు. ఈ పరిమితి ఆధారంగానే పింఛన్ లెక్కించబడుతోంది. మొత్తానికి కనీస పెన్షన్ పెంపుపై వెంటనే ఎలాంటి నిర్ణయం లేదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మార్పులు ఉండే అవకాశాన్ని పూర్తిగా ఖండించలేమని నిపుణులు భావిస్తున్నారు.